చిట్ట చివరి దినాల్లో ఉంటూ ఉన్నాం. కాలము బహు కొంచెమే ఉంది. ప్రభు అక్కడ ఎప్పుడు మనకు లేఖనాలు స్పష్టంగా తెలియజేస్తుంది. అది దొంగవలే ఉంటుంది. అంటే మెళుకుగా ఉన్న వారికి అది దొంగవలే ఉండదు. ఎందుకంటే వారు కనిపెట్టుకుని ఎదురు చూస్తారు. కానీ దొంగ ఎప్పుడు వస్తాడో ఎప్పుడు పోతాడో నిద్రామత్తుల్లో ఉన్నటువంటి వారికి, ఆత్మీయతలో మత్తులో ఉన్నటువంటి వారికి, లోకంలో ఉన్న వాటిని అనుభవిస్తూ ప్రభు రాకడని ఎరగకుండా, గుర్తించకుండా, సిద్ధపాటు లేకుండా ఎవరైతే లోకపు మత్తులో ఉంటారో వారికి అటువంటి రాకడ గురించి వారికి మరి ఎటువంటి ఇది లేదు. కాబట్టి అంత్యకాలంలో ఉంటున్నాము కనుక ప్రతి ఒక్కరము కూడాను భయముతోనూ వణుకుతోనూ మనం అందరం కూడా సిద్ధపడి యేసు రమ్మునైనా అని మనం ఏం చేయాలి చెప్పండి? ప్రభు రాకడ కొరకు కనిపెట్టుకొని ఆహ్వానించాలి. దేవునికి మహిమ కలుగు. మంచిదండి. కొన్ని నెలలుగా, కొన్ని సంవత్సరాలుగా ఈ వాక్యాన్ని మనము ధ్యానిస్తూ ఉన్నాం. మనం ఏ వాక్యంలో ఉన్నాము అంటే అరణ్యములో ఉన్నటువంటి ఆత్మీయ ఆశీర్వాదాల గురించి ఆత్మదేవుడు మనతో కొన్ని దినాలుగా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. అరణ్యములో విశేషమైన అనుభవాల్ని వారికి ఆనాటి పాత నిబంధన సంఘానికి దేవుడు కనబరుస్తూ అనుభవింపచేస్తూ ఆత్మీయతలో ముందుకు నడిపి వాళ్ళు గతంలో ఎక్కడున్నారు అంటే ఐగుప్తు అనే పాపంలో, గతంలో ఎక్కడున్నారంటే ఐగుప్తు అనే లోకంలో, వాళ్ళు ఐగుప్తు అనే శరీరిచ్చలో కార్యాల్లో మునిగి తేలారు. ఫరో అనే సాతాను కాడి క్రింద వాళ్ళు మగ్గిపోయారు. అటువంటి స్థితి నుండి ఆ ఇశ్రాయేలీని విడిపించి ఎర్ర సముద్రంలో కూడా దాటించి ఆయన సినాయి కొండ దగ్గరికి తీసుకుని వచ్చి ధర్మశాస్త్రాన్ని ఇచ్చి ఆత్మీయతలో నడిపిస్తూ ఉంటూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు అరణ్యంలో ఉన్నారు వారు. అరణ్య యాత్ర 40 సంవత్సరాలు మాత్రమే. ఆ తర్వాత గమ్యానికి కనానుకు వారు చేరుకుంటారు. మన జీవితంలో కూడా మన రక్షణ పొందినప్పటి నుండి మన శ్వాస ఉన్నంత వరకు, లేక ప్రభు రాక పర్యంత వరకు మాత్రమే ఈ యాత్ర. ఆ తదనంతరం మన యాత్రను ముగించి ఆ పరమకానానికి నిత్యత్వంలో మనం ప్రవేశిస్తాం. దేవునికి స్తోత్ర. అయితే అరణ్యంలో ఉన్నటువంటి దైవ బిడ్డలైన ఇశ్రాయేలు జనాంగానికి ఆనాడు విశేషమైనటువంటి కార్యాలు వారి పట్ల జరిగిస్తూ, కనబరుస్తూ, వారికి అనుభవం చేస్తూ ముందుకు నడిపిస్తూ ఉన్నారు. వాటిల్లో మనము రెండో విషయంలో మనం ఉన్నాం. మొదటిది ఏంటి అని మనము చూసినట్లయితే, ఒకటి మన్నా. ఐగుప్తులో ఉన్నంత కాలం వారికి అట్టి అనుభవం లేదు. నేను మరలా వీటిని జ్ఞాపకం చేసే సమయాన్ని వృధా చేయాలని తలంచడం లేదు. అందరికీ జ్ఞప్తి ఉంటుందని నేను తలస్తూ ఉన్నాను. కానానులో ప్రవేశించాలి అంటే, పరలోకంలో చేరాలి అంటే, మన్నా అంటే 3 రకాలైన అనుభవాలు మన జీవితంలో కలిగి ఉండాలని ఆత్మదేవుడు తేటగాను స్పష్టంగాను మనతో మాట్లాడాడు. మన్నా అంటే ఒకటి దేవుని కృప. దేవుని కృప లేకుండా కానానులో ప్రవేశించలేము. ఎందుకంటే దేవుని కృప మనల్ని బలపరిచే. పౌలు అంటాడు, నేనేమై ఉన్నానో దేవా నీ కృప వలనే అయ్యున్నాను అని మనము చూస్తా ఉన్నాం. దేవుని కృపను ఆనాడే కాదు, ఈనాడు కూడా అనేక మందికి ఇస్తున్నాడు. దేవుని కృపనిచ్చి నడిపిస్తున్నాడు. కానీ దేవుని కృపను దేవుడు ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారంటే, దేవుని కృపను కామాతురత్వానికి ఉపయోగిస్తున్నారు. దేవుని కృపను నిరుపయోగపరుస్తున్నారు. దేవుని కృపను దుర్వినియోగపరుస్తున్నారు అని గతంలో ఎన్నో పర్యాయాలు మనము చెప్పుకుంటూ వచ్చాం. మనము అలాంటి వారము కాకుండా దేవుని కృపను మన ప్రాణం కంటే ఎక్కువగా మనము ప్రేమించి అందులో నిలిచి సాగినట్లయితే పరమగానానికి చేరుతాం. మన్నా అంటే రెండవ అనుభవం ఏంటి అంటే, మనల్ని సరిచేసే దేవుని వాక్యము. దేవుని వాక్యము విన్నప్పుడు మనకు భయం కలుగుతుంది. దేవుని వాక్యం విన్నప్పుడు అర్థంలో మనము చూసుకుంటే మనలో లోటు ఎక్కడుందో అది మనకు కనబడుతుంది. దేవుని వాక్యము ఎండిపోయిన బ్రతుకులను అది ఫలింప చేసేది. దేవుని వాక్యము అంధకారంగా ఉన్న ఈ లోకంలో మనము ఎక్కడ అడుగు వేయాలో వేయకూడదో వెలుగునిచ్చే దీపము వంటిది. కాబట్టి ఎన్నో రకాలైనటువంటి లాభదాయకములుగా ఉన్నటువంటి దేవుని వాక్యము మనల్ని సరిచేసే దేవుని వాక్యము కనుక లేకుండా ఉన్నట్లయితే ఇశ్రాయేలు ప్రజల్లో కొందరేమంటున్నారంటే, ఇంతకంటే మనము ఐగుప్తులో మరణించడం మేలు కాదా, ఇంతకంటే మనము మరి ఐగుప్తుకు తిరిగి వెళ్ళుట మేలు కాదా అన్నట్లుగా మన జీవితాలు ఉంటాయి. కానీ అనేక మంది, ఇప్పుడు కాలేబు ఉన్నాడండి, యెహోషువ ఉన్నాడు, ఇలాంటి భక్తులు ఎప్పుడెప్పుడు నేను ఆ కనానులో ప్రవేశిస్తానో, దాన్ని స్వాధీనపరుచుకుంటానో, అందులో ఉన్నటువంటి ఆశీర్వాదాలన్నీ నేను అనుభవించాలి అన్నటువంటి దృక్పథంతో ఎవరైతే దేవుని కృపను ప్రేమిస్తారో, ఎవరైతే సరిచేసే దేవుని వాక్యము ద్వారా సరిచేయబడుతూ ఉంటారో, అలాంటి వారి జీవితాలు వెనక విడిచి వచ్చినటువంటి ఐగుప్తు మీద కాకుండా ముందున్నటువంటి ఆ యొక్క శ్రేష్టమైన కానాను మీదనే దృష్టి సారిస్తూ ఉంటారు. ఆ మూడవదిగా అనుభవం ఏంటి అంటే, మన్నా అంటే ఒకటి కృప, దేవుని కృప. 2 దేవుడు సరిచేసే దేవుని వాక్యం. 3వదిగా పరిశుద్ధత. పరిశుద్ధత లేకుండా ఎవడు కూడా పరలోకానికి చేరడు కదండి. పరిశుద్ధత లేకుండా ఎవడు కూడా మరి కానానులో ప్రవేశించలేడని ఈ 3 అంటే మన్నా అనుభవాన్ని వారికి ఇచ్చి దేవుడని యెహోవా నడిపిస్తూ ఉన్నట్టు మనం చూస్తాం. రెండవదిగా మనం చూసినప్పుడు మోషే అరణ్యంలోకి వచ్చిన తర్వాత తన జనాంగాన్ని తీసుకొని
పర్వతం మీదకి రమ్మన్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత మాత్రమే రెండో అనుభవం అంటే ప్రత్యక్ష గుడారపు యొక్క మాదిరిని లేక నమూనాను కనబరుస్తూ ఉన్నట్లు ఇట్టి అనుభవం ఐగుప్తులో ఉండగా లేదు అని కూడా మనము చెప్పుకుంటూ వస్తున్నాం. కాబట్టి మనము అరణ్యంలో ఉన్నాము. కాబట్టి ఆ నూతన యెరూషలేము పట్టణంలోనికి ప్రవేశించాలి అంటే మనకు ఏ అనుభవం ఉండాలి అంటే పరలోక ప్రత్యక్షతలు, పరలోక దర్శనాలు. అంటే మన కన్నులు ఎక్కడ ఉండాలి చెప్పండి? నిత్యమైన మహిమ మీదనే ఉండాలి తప్ప భూ సంబంధమైన వాటి మీద కానీ లోకంలో ఉన్న వాటి మీద కానీ మన దృష్టి మనసు ఉండకూడదు అని బైబిల్ గ్రంథంలో మనం చూస్తా వచ్చాం. ఎవరి కన్నులో లోకంలో ఉన్న వాటి మీద ఉంటాయి అని మనం చూసినట్లయితే ఆత్మీయులు దిగజారిపోయినటువంటి వారి కన్నులు నశించే వాటి మీద ఉంటాయి కదండి. ఎవరి కన్నులు పైనున్న వాటి మీద కాకుండా, నిత్యమైన వాటి మీద కాకుండా, శాశ్వతమైన వాటి మీద కాకుండా, తాత్కాలికంగా ఉండి నశించిపోయే లోకంలో ఉన్న వాటి మీద వారి కన్నులు ఉంటాయి. ఎవరి కన్నులు ఉంటాయి? ఆత్మీయతలో ఎవరైతే దిగజారిపోయారో భూ సంబంధమైన వాటి మీద, నశించే వాటి మీద మనస్సు, దృష్టి, కన్నులు పెట్టి వాటిని అందుకొని చివరికి వారి ముగింపు, వారి అంతం నాశనమే, నరకమే అని కూడా మనము చెప్పుకుంటూ వచ్చాం. అట్టి వారిలో ఎవరెవరు ఉన్నారో మనము క్లుప్తంగా కొద్ది మందిని గతంలో చూసాం. ఆకానును చూసాం. ఆకాను ఆత్మీయ కన్నులు పైన వాటి మీదనే సారించాడు. దాదాపు 40 సంవత్సరాలు ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటూ వచ్చాడు. చివరికి యోర్దాను కూడా దాటాడు, యెరికోలో ప్రవేశించాడు. యోర్దాను వాళ్ళని నడిపించిన నాయకుడైన మోషే దాటలేకపోయాడు. కానీ ఆయన శిష్యుడైనటువంటి లేక ఆయన సంఘంలో ఉన్నటువంటి విశ్వాసి అయిన ఆకాను మోషే కంటే కూడా మరి శ్రేష్ఠుడిగా కనపడి ఆ యెరికోలోకి ప్రవేశించినట్టు మనము చూస్తా ఉన్నాం. దైవజనుడైన మోషే జీవితం యోర్దాను వరకే సాగింది. అక్కడ ఆయన జీవితం పులుస్తా పెట్టబడింది, సమాప్తమైపోయినట్లు మనము చూస్తా ఉన్నాం. కానీ ఆ మోషే నడిచినటువంటి నడక కంటే అధిగమించి ఆకాను బలమైన విశ్వాసం అండి. 40 సంవత్సరాల ఆత్మీయతను కాపాడుకున్నాడంటే అది సామాన్యమైనటువంటి విషయం కాదు. కానీ యోర్దాను దాటి యెరికోలో ప్రవేశించిన తర్వాత అతని కన్నులు ఎటువైపు మళ్ళాయి అంటే లోకములో ఉన్న నశించే వాటి మీద, వెండి బంగారం వాటి మీద పెట్టి చివరికి జీవితాన్ని నష్టపరుచుకున్నాడు. స్టిల్ అంటే నేడు ఈ రోజు ఆకాను దేవుని బిడ్డలారా పాతాళములో కాల్చబడుతున్నాడు. పాతాళము నుండి యేసు ప్రభు ధవళ సింహాసనం వేసుకొని కూర్చొని తీర్పు తీర్చినప్పుడు ఆ క్యూలో పాపుల గుంపులో నిలబడి ఆ సింహాసనం ఎదుట నిలబడి తీర్పు తీర్చబడి నిత్యమైన నరకాగ్ని గుండంలో వేయబడటానికి సిద్ధంగా ఉన్నాడు. రెండవదిగా మనము చూసాం. ఎవరిని చూసాము అంటే గెహాజీని చూసాం. దైవజనుడితో కలిసి ఉన్నాడు. దైవజనుడు చేస్తున్న ప్రార్థనలు అతనికి అబల. దైవజనుడి యొక్క భక్తి జీవితం అతనికి అబల. కూర్చున్నా, లేచినా, పరుండినా, ఏం చేసినా దైవజనుడిని చూస్తూనే ఉన్నాడు. దైవజనుడైనటువంటి ఎలీషాకు దేవుడు తప్ప మరి వేరే లోకమంటూ లేదు. అటువంటి దైవజనుడితో కలిసి ఉంటూ కూడా ఆయన లక్షణాలు అలవర్చుకోకుండా నశించే వాటి మీద, ఆ వెండి మీద, ఆ దుస్తుల మీద దేవుని బిడ్డలారా మనస్సు, కన్నులు దృష్టి పెట్టి పరుగున పోయి నయమాను దగ్గర నుండి 4 మణుగులు అంటే మణుగు అంటే గుగ్గులో కూడా చూస్తే దేవుని బిడ్డలారా 40 కిలోలు అని వ్రాయబడి ఉంది. అంటే 160 కిలోల వెండి కోసం, నశించే వెండి కోసం, 2 దుస్తుల కోసం మరి చివరికి ఆత్మీయ జీవితాన్ని మరి పణంగా పెట్టి ఆయన మరి నష్టపోయినట్లు మనము చూస్తూ ఉంటున్నాం. మనము గెహాజీ వంటి వారమై ఉండబడుతూ అని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. మనము ఆకాను వంటి వారమై ఉండకూడదు అని నా పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. ప్రియ సోదరుడా, ప్రియ దేవుని బిడ్డ, నీవెవరమైనా సరే, నీవైనా కావచ్చు, నేనైనా కావచ్చు, మనము రక్షణ పొంది 8 సంవత్సరాలైంది, మనము యేసుని ఎరిగి 8 సంవత్సరాలైంది, మనము బాప్తిసం తీసుకుని 8 సంవత్సరాలైంది, మనము రక్షించబడి 8 సంవత్సరాలైంది. అయితే మన దృష్టి ఎక్కడుంది? ప్రారంభంలో మనము ఉద్యమంతో దేవుల్లో మనము మంట మండుతూ ఉండవచ్చు గాక, మనం ఎక్కడ ప్రార్థన కూటాలంటే అక్కడికి వెళ్ళొచ్చు గాక, అందరికంటే ముందు అక్కడికి చేరి మన మోకాళ్ళ మీద ప్రార్థనలో గడపచ్చు కాదు. కానీ ప్రస్తుతం పరిశుద్ధాత్మ దేవుడు గతాన్ని చూడటం లేదు, నేటి జీవితాన్ని, ఈ రోజు నీవు కలిగి ఉన్నటువంటి జీవితాన్ని కూర్చి ఆయన నిన్ను లెక్కడుగుతూ ఉన్నాడు. నీ కన్నులు ఎక్కడున్నాయి? ఈ రోజు ఈ క్షణంలో నీ మనసు ఎక్కడుంది? గత కొన్ని దినాలుగా నీ కన్నులు వేటి మీద ఉంది? జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలని ఆత్మదేవుడు మనకు హెచ్చరిక చేస్తున్నాడు. దేవుని బిడ్డ, ముఖ్యంగా ఆత్మదేవుడు మనకు చెప్పదలుచుకుంది ఏంటి అంటే ఈ క్షణంలో మన ఆత్మ, మన ప్రాణం ఇవి మనల్ని విడిచి, మన శరీరాన్ని విడిచి కనుక బయటకు వచ్చినట్లయితే మన ప్రయాణం ఎక్కడికి కదండి? మన ప్రయాణము ఎక్కడికి? గతంలో మనం ఒక మాట చెప్పుకున్నాం దేవుని బిడ్డలారా. అదేమనంటే ఒక దైవజనుడు ఎంతో కాలం నుండి, చాలా వృద్ధుడు ఆయన, యవన కాలం నుండి సేవ చేస్తున్నా కానీ 2-3 కంటే ఆయన సంఘానికి ఎక్కువ మంది రావటం లేదు. అయితే ఒక రోజు ప్రార్థనలో గడుపుతుంటే దేవుడు అన్నాడు, నేను నీకు సంఘాన్ని ఇవ్వట్లేదు, ఎందుకంటే నువ్వు ఎక్కువగా సంఘ సరిహద్దులు విస్తరించబడేటట్లు. ఏ సంఘం? సార్వత్రిక సంఘం. ఆకాశము క్రింద ఉన్న సంఘాలన్నీ కూడా విస్తరించబడాలని నువ్వు ప్రార్థన చేయి. నీ ప్రార్థన బట్టి నేను
ఆ కార్యం జరిగిస్తాను అని చెప్పాడు. నాట నుండి దైవచనుడు గదిలోకి వెళ్ళి సమయం అంతా కూడా ప్రార్థనలో కేటాయించి నూతన ఆత్మల రక్షణ కొరకై రక్షణ పొందినటువంటి విశ్వాసులు పడిపోకుండా జారిపోకుండా లోకంలో కలిసిపోకుండా ఉండాలని ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఆయన ప్రార్థన చేస్తూ ఉండగా ఒక నల్లటి ఆకారం ఆ గదిలో ప్రత్యక్షమైంది. ఈయన భయపడ్డాడు. దైవచనుడు కళ్ళు తెరిచి చూసి భయపడ్డాడు. నల్లటి మసిబోగులాగా ఉంది ఆకారం రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తుంది. ఆకారం రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తుంటే ఎవరు నువ్వు అని గద్దించాడు దైవజనుడు. అయితే ఆ ఆకారంలో ఉన్న ఆత్మ ఏమనంటుంది అంటే, అయ్యా నేను మనిషిని, నేను ఇప్పుడు చనిపోయాను, అయితే నేను ఇంకా ఎందుకో నరకానికి వెళ్ళలేదు, పాతాళానికి వెళ్ళలేదు, నా ఆత్మ ఇక్కడే తిరుగుతుంది. ఎందుకంటే ఒకప్పుడు మరి వెలుగుగా ఉన్నటువంటి సువార్త ప్రకాశిని నా ఎదుకు వచ్చింది. అనేక మంది దైవ సేవకులు నా ఎదుకు వచ్చి సువార్త ప్రకటించారు. నేను త్రోసివేశాను. అయితే ఈ కొన్ని దినాలు గడిచిన తర్వాత నేను ఎన్నడూ కూడా ఆ వాక్యాన్ని స్వీకరించలేదయ్యా. ఆ వాక్యాన్ని స్వీకరించినట్లయితే వెలుగు నాలోకి వచ్చి నా ఆత్మలో ఉన్న చీకటిని బయటికి నెట్టివేసేది అని నేను దాన్ని అంగీకరించలేదు, నెట్టివేశాను. కాబట్టి ఈనాడు నేను చనిపోయిన తర్వాత నా ఆత్మ పాతాళానికి వెళ్ళాలి, ఎందుకో వెళ్ళలేదు. అయితే నాకు బ్రతకాలని ఉంది, నాకు రక్షణ పొందాలని ఉంది, నాకు యేసయ్యను గురించి తెలుసుకోవాలని ఉంది. కాబట్టి నీవు పరిశుద్ధుడు కనుక దైవజనుడివి, నీవు ఏదైనా అడిగితే, దేన్ని అడిగితే దాన్ని దేవుడు అనుగ్రహిస్తాడని నేను తెలుసుకొని నీ దగ్గరకు వచ్చాను. నా కొరకు ఒక్కసారి మొరపెట్టవా? నేను బ్రతకాలనుంది, రక్షణ పొందాలనుంది, నరకానికి వెళ్ళాలని లేదయ్యా, నేను కూడా పరలోకానికి రావాలనుంది అని ఆ నల్లటి ఆకారం రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తూ మొరపెట్టినప్పుడు దైవజనుడు కూడా కొంచెం గుండె కరిగి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, ఈ వ్యక్తి బ్రతుకున్నప్పుడు మరి రక్షించబడలేదయ్యా, నీ సువార్తను త్రోసివేశాడు, అతని ఆత్మ నల్లగా మారిపోయింది, కాబట్టి ఇప్పుడు ఆత్మ బయటకు వచ్చింది, ఒక అవకాశం ఇవ్వమంటున్నాడు. ఇప్పుడు నేను తెలుసుకోవాలని, మారుమనసు రక్షణ పొందాలని, పరలోకానికి రావాలని ఆశ కలిగి ఉంటున్నాడయ్యా, ఒకసారి అవకాశం ఇవ్వవా అని మొరపెడుతూ ఉంటే అకస్మాత్తుగా వాళ్ళిద్దరూ కూడినటువంటి ఆ గది నిండా తెల్లటి వెలుగు, ప్రకాశమానమైన వెలుగు ప్రకాశించింది. తీరా చూస్తే అక్కడ దేవదూత గాబ్రియేలు నిలబడి ఉన్నాడు. అక్కడ ఏమని అంటున్నాడంటే, మిమ్మల్ని ఇద్దరిని దేవుడు పరలోకానికి తీసుకొని రమ్మన్నాడు. దేవదూత ఏమన్నాడు చెప్పండి? మిమ్మల్ని ఇద్దరిని పరలోకానికి తీసుకొని రమ్మన్నాడు. దైవజనుడు సంతోషించాడు, నల్లటి ఆకారం కూడా సంతోషించింది. తీరా ఈ ముగ్గురు ఆకాశాలు దాటారు. మహాకాశాలు దాటి పరలోకం అంత దూరంగా ఉందనగా ఒక మైదానంలో అక్కడ ఆగి నడుచుకుంటా పోతా ఉన్నారు. నడుచుకుంటా పోతా ఉంటే మరి ఒక అడ్డంగా గీత ఒకటి ఉంది. ఆ ఎంట్రెన్స్ లో, పరలోకం ఎంట్రెన్స్ లో ఒక అడ్డంగా ఒక గీత ఒకటి ఉంది. ఆ గీత దాటి గాబ్రియేలు దేవదూత దాటి లోనికి వెళ్ళిపోయాడు. తర్వాత దైవజనుడు కూడా లోనికి వెళ్ళిపోయాడు. వాళ్ళిద్దరూ వెళ్ళిపోయిన తర్వాత తీరా వెనక్కి తిరిగి చూస్తే ఈ నల్లటి ఆకారం ఆ గీత బయటే ఉంది. ఏంటి, నీవు రావేంటి అని అడుగుతున్నాడు దైవజనుడు. అయ్యా, నాకు లోనికి రావాలని ఉంది, నేను ప్రయత్నం చేస్తూనే ఉన్నాను చాలా సేపటి నుండి. అయితే ఇక్కడ వెలుగు కిరణాలు ఉన్నాయి గీటు దగ్గర. లోపటి నుండి వెలుగు కిరణాలు చీకటిగా ఉన్నటువంటి నన్ను, ఆత్మగా ఉన్న నన్ను బయటికి నెట్టేస్తున్నాయి, కానీ లోనికి రానివ్వటం లేదు. చూసారా? అప్పుడు దేవదూత అన్నాడు, ఈ వ్యక్తి పరలోకానికి రావాలన్నది ఒక అవకాశం ఇవ్వమని ప్రార్థన చేసావు కదా దైవజనుడా, అక్కడ నేను మీకు విషయాలు చెబితే అర్థం కాదు, అందుకే ప్రాక్టికల్ గా మిమ్మల్ని ఇక్కడికి తీసుకుని వచ్చాను. వెలుగుని స్వీకరిస్తుంది, చీకటిని స్వీకరిస్తుంది. కాబట్టి వెలుగుకు చీకటికి పొత్తెక్కడ, కాబట్టి వెలుగు చీకటిని లోనికి రానికుండా త్రోసివేస్తుంది. ఒకప్పుడు వెలుగై ఉన్నటువంటి దేవుని సువార్త ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ వ్యక్తి దాన్ని త్రోసివేశారు, అంగీకరించకుండా. కాబట్టి చివరికి అతని ఆత్మ అంతా కూడా నల్లటి ఆకారంగా మారిపోయింది. అప్పుడు రొమ్ము కొట్టుకుని ఆ నల్లటి ఆకారంగా ఉన్న ఆత్మ, ఆ వ్యక్తి యొక్క ఆత్మ కన్నీరు కాలుస్తూ, నేను ఎంత ఘోరమైన పాపిని, నేను ఇదిగో బ్రతుకున్న కాలంలో చక్కగా వెలుగును నేను స్వీకరించినట్లయితే ఈనాడు దైవజనుడు వలె, ఆ దేవదూత వలె ఈ గీటు దాటి లోపలికి పరలోకంలోనికి ప్రవేశించేవాడు కదా. కాబట్టి చీకటి ఎందుకే వెళ్ళాలి అని అప్పుడు ఆ పాతాళానికి అతని ఆత్మ వెళ్ళిపోయినట్లు మనము చూస్తా ఉంటూ ఉన్నాం. దేవుని జనాంగమా, మన ఆత్మ మన శరీరాన్ని విడిచి బయటకు వస్తే ఇక ఎన్నటికీ మనకు రక్షణ అనేది, పరలోకం అనేది ఉండదు. పాతాళము అనేది నోరు తెరుచుకొని ఎదురు చూస్తూ ఉంటది. ఆ తర్వాత తీర్పు, ఆ తర్వాత నిత్యమైన నరకం లేక అగ్ని గంధకాలతో మండి గుండము అని మనము చూస్తా ఉన్నాం. ఆకానుడు గూర్చి మనము చూసాం, గెహాజీని గూర్చి మనము చూసాం. ఆకాను యోర్దాను దాటి కూడా 40 ఏళ్ళు ఆ యొక్క ఇరుకోలో ప్రవేశించాడు. కానీ లాస్ట్ గడియల్లో, చివరి గడియల్లో అడుగు వేస్తే కానానులో ప్రవేశిస్తాడు. అటువంటి వ్యక్తి చివరి క్షణంలో తన ఆత్మీయతను కోల్పోయాడు. తన దృష్టి, తన కన్నులు, తన మనసు, తన హృదయాన్ని ఆ నిత్యమైన మహిమాలోకం మీద కాకుండా
మరి చీకటిగా ఉన్నటువంటి ఈ లోక భూ సంబంధమైన వాటి మీద కన్నులు పెట్టి చివరికి పతనమయ్యాడు, నశించాడు, నరకానికి పోయినట్లు. గెహాజీ కూడా అదే, దైవజనుడితో కలిసి ఉన్నాడు. ఆయన లక్షణాలు అవ్వలేదు. దైవజనుడు ఒక ప్రక్కన మోకాళ్ళ మీద ఉండి ఆత్మ సంబంధమైనటువంటి రీతిలో ఆయన పోరాడుతూ ఉంటే, దేవునితో సహవాసంలో జీవిస్తూ ఉంటే, ఈ వ్యక్తి మాత్రం లోకములో ఉన్న నశించే వాటి మీద కన్నులు పెట్టి వాటి కొరకై పరిగెత్తి వాటిని ఇంటికి తెచ్చుకొని కుష్ఠరోగం తెచ్చుకున్నాడు. తనకు మాత్రమే కాదు, తన ఇంటి వారందరికీ కూడా ఆ కుష్ఠరోగం అంటించినట్లు మనము చూసాం. గతంలో చూసే మూడో వ్యక్తి లోతును గూర్చి. దేవుడు అబ్రహాముని పిలిచాడు, కానీ లోతు కూడా వెంటబడి వచ్చాడు. అయితే అబ్రహాము కలిగిన ఆత్మీయ అనుభవాలన్నీ కూడా దైవజనుడైనటువంటి అబ్రహాముతో కలిసి ఉన్నంత కాలం లోతు కూడా ఉన్నాయి. కానీ ఎప్పుడైతే ఇద్దరి ఆస్తులు విస్తరించాయో, దైవజనుడైనటువంటి అబ్రహాం అంటున్నాడు, అయ్యా ఇదిగో నీ ఆస్తులు నా ఆస్తులు మనము కలిసి నివసించలేనంతగా, భూమి మోయలేనంతగా మన ఆస్తులు పెరిగిపోయాయి, విస్తరించాయి. కాబట్టి నీ కాపర్లకు నా కాపర్లకు గొడవద్దు, కలహమొద్దు, కొట్లాడొద్దు. కాబట్టి నీవేదైనా ఒక ప్రాంతం ఎంచుకొని వెళ్ళు. నీవు తూర్పు వెళితే నేను పడమటి వెళతా, నువ్వు ఉత్తరం వెళితే నేను దక్షిణం వెళతాను అన్నప్పుడు లోతు కన్నులెత్తి దేని చూశాడో, పచ్చ పచ్చగా ఉన్నటువంటి ప్రాంతాన్ని కోరుకున్నాడు. పసికర్లు ఉన్నవాడికి లోకంలో ఉన్నదంతా పచ్చ పచ్చగానే కనపడింది. అట్లానే లోతు కూడా పచ్చపచ్చగా ఉన్న దాన్ని కోరుకున్నాడు. కన్నులు ఎత్తి చూచి దేన్ని కోరుకున్నాడు? మనం చదువుకుందాం ఆ మాట. ఆదికాండము 13వ అధ్యాయం. ఆదికాండము 13వ అధ్యాయము 10వ వచనంలో లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతం అంతటిని చూచెను. తన కన్నులెత్తి దేని వైపు కన్నులు పెట్టాడు? యోర్దాను ప్రాంతం అంతటిని. అదే సొదొమ గొమొర్రా పట్టణం కదండి. కంటిన్యూషన్. యెహోవా సొదొమ గొమొర్రా అను పట్టణములను నాశనము చేయక మునుపు సోయరుకు వచ్చు వరకు అదంతయు యెహోవా తోట వలెనో ఐగుప్తు దేశం వలెనో నీళ్లు పాలు దేశమై ఉండెను. ఆ ప్రాంతాన్ని ఎన్నుకున్నాడు. అదే ఆ కుటుంబాన్ని సర్వనాశనం చేసినటువంటి సొదొమ గొమొర్రా పట్టణం. కాబట్టి మనము లోతు వంటి వారి వలె, లేక ఆకారు వంటి వారి వలె మనము ఇంకా ఎవరి వలె ఉండకూడదు అంటే గెహాజీ వలె ఉండకూడదు అని మనము చూస్తా ఉన్నాం. లోకంలో ఉన్నదంతయు మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 15, 16, 17 వచనాలలో లోకంలో ఉన్నదంతయు శపితమైనదే. లోకంలో ఉన్నదంతయు శపితమైనదే. యెరికో పట్టణంలో ఉన్నదంతయు శపితమైనదే. దైవజనుడైన మోషే ద్వారా దేవుడని యెహోవా ఆనాటి ఇశ్రాయేలు సంఘానికి ప్రకటన చేయించాడు. యెరికోలో ఉన్నదంతయు శాపగ్రస్తమైనది. దాని మీద మీ దృష్టి పెట్టొద్దు, మీ మనస్సు పెట్టొద్దు, మీ కన్నులు పెట్టొద్దు. ఎవడైనా శపితమైన దానిలో నుండి కొంతైనా తీసుకుంటే, కొంచెమైనా తీసుకుంటే వాడు శాపగ్రస్తుడు, వాడు రాళ్లతో కొట్టబడి చంపబడతాడని వాక్యం ప్రకటించబడింది. అయినా కానీ ఆ బోధ వాడి చెవుల్లోకుండా ఎక్కల. వాడి చెవుల్లోకుండా కనుక పోతే అది హృదయంలోనికి వెళ్ళినట్లయితే అది నాటబడేది. హృదయంలో స్థలం ఎక్కడది? హృదయంలో ఇరుకోలో ఉన్నదంతా కూడా శాపగ్రస్తమైన దాన్ని తెచ్చుకొని నేను ఇంట్లో దాచిపెట్టుకోవాలన్న ఆ ఆశతో, దురాశతో హృదయం నిండా నిండి ఉంది. కాబట్టి వాడు ఏం చేశాడు అంటే, వాడి హృదయమే కాదు కొవ్వెక్కి ఉండటం, వాడి చెవులు కూడా కొవ్వెక్కి ఉన్నాయి. కాబట్టి దేవుని వాక్యం చెవుల్లోనికుండా హృదయంలోనికి పోకుండా ఆ కొవ్వు అడ్డగించి దేవుని వాక్యాన్ని బయటకు నెట్టేసింది. చివరికి వాడు పతనమైనట్లు మనం చూస్తాం కదండి. కాబట్టి మన కన్నులు ఎక్కడ ఉండకూడదు? నశించే వాటి మీద ఉండకూడదు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం మరి మొదటి 3 వచనాలు మనం చదువుకుంటే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే మరి లోకం మీద, భూ సంబంధమైన వాటి మీద, నశించే వాటి మీద మీ మనస్సు, కన్నులు దృష్టి పెట్టకుడి అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. ఎవరైతే దేవుని బిడ్డలు ఆ నూతన యెరూషలేము పట్టణం మీద ఉన్న మహిమను ధ్యానిస్తూ ఉంటారో, కన్నులు అటుపెట్టి ఆశతో సిద్ధపడి ఎదురు చూస్తూ యేసు రమ్మునైనా అని ఆహ్వానిస్తూ ఉంటారో, అలాంటి వారు మాత్రమే యేసు రాకడలో కొనుక్కోబడతారు. కాబట్టి ఈ మనము జీవించే ఈ యొక్క జీవితం అరణ్య యాత్ర. ఈ యాత్రలో మనం ఉండగా మనము లోకాన్ని చేయాలి, జయించాలి. పాపాన్ని చేయాలి, జయించాలి. ప్రతి శరీర ఆశను, కోరికను, వాంఛను, ఇచ్చను మనము జయించాలి. యేసు ప్రభుని ఒకరోజు అపవాది పర్వతం మీదకి తీసుకుని వెళ్ళి, యేసు చూడు, ఈ లోకంలో ఉన్నదంతా నా వశంలో ఉంది, కాబట్టి అది నేను నీకు ఇస్తా, నువ్వు ఒక్కసారి సాగిలపడి నాకు నమస్కారం చేయమంటే యేసు ప్రభు ఏం చేశాడంటే దాన్ని జయించాడు. లోకాశను, నేత్రాశను కదండి, జీవపు డంబాన్ని యేసయ్య జయించాడు. ఈనాడు అనేకులు రక్షణ పొందిన విశ్వాసులే కాదు, దైవ సేవకులు ఎదుటి కూడా లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవబడ్డంలో సాతాను దైవ సేవకుల ముందు పెట్టి, సంఘాలలో ఉన్న విశ్వాసుల ముందు పెట్టి, ఇదంతా నీకు ఇస్తాను సాగిలపడమంటే వార్లాగా సాతాను పాదాల చేత సాగిలపడి వాడికి నమస్కారం చేసి లోకంలో ఉన్నదంతా శాపగ్రస్తమైనదంతా తెచ్చుకొని చివరికి నరకానికి పోతూ ఉన్నట్లు దేవుని బిడ్డ మనము యేసు వలె చేయించాలని దేవుని గ్రంథము తెలియజేస్తుంది. గత వారం మనం చెప్పుకున్నాం, ఎలీషా చేయించాడు.
నయమాను కుష్ఠరోగం పోగొట్టుకున్న తర్వాత ఆయన 800 కిలోల వెండి, 1,80,000 రూపాయలు ఖరీదు చేసే బంగారం, 10 దుస్తులు తెచ్చి ఏం చేస్తున్నాడు? దైవజనుడు ఎదురు పెట్టి ప్రత్యులాడుతున్నాడంట. దైవజనుడా, వీటిని నీవు తీసుకోవాలి అని ప్రత్యులాడుతుంటే దైవజనుడు ఏం చేశాడు? ఆ లోక సంబంధమైనటువంటి దాన్ని జయించాడు. నీ బంగారం నాకు అవసరం లేదు, నీ వెండి నాకు అవసరం లేదు, నీ దుస్తులు నాకు అవసరం లేదు. ఇదిగో నా కొరకు పరలోకం కాల్చుకొని ఉంది. నూతన యెరూషలేము పట్టణం బంగారు వీధులతో దేవుడు అలంకరించాడు. మరి ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో వ్రాయబడిన రీతిగా వజ్రాలు రత్నాలతో, గోమేధికంతో, మరి సువర్ణ సునీయములతో అది పొదగబడి ఉంది. అక్కడ నాకు శ్రేష్టమైనటువంటి గృహాలు కట్టబడ్డాయి. అందులో నాకు స్థానం ఉంచాడు. నేను ఇదిగో నీవిచ్చే వాటిని కోరుకున్నట్లయితే ఈ లోకంలో నశించే వాటితో పాటు నేను నశిస్తానని ఆయన ఏం చేశాడు చెప్పండి? జయించాడు. ఏం చేశాడు? చదువుకుందాం ఒక మాట. రాసుల 2వ గ్రంథం 5వ అధ్యాయం. రాసుల 2వ గ్రంథము 5వ అధ్యాయంలో మనము చదువుకున్నట్లయితే దేవుని బిడ్డలారా 15వ వచనం 5వ లైన్లో, ఇప్పుడు నీవు నీ దాసుడైన నా యొద్ద బహుమానము తీసుకొనవలసిందని అతనితో చెప్పగా ఎలీషా అంటున్నాడు, ఎవరి సన్నిధిలో నేను నిలబడి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు నేనేమియో తీసుకొనను అని చెప్పాను. నయమాను అతనిని ఎంతో బ్రతిమాలినను అతడు ఒప్పక పోయెను. సోదరుడా, నీవు కావచ్చు, నేను కావచ్చు, మనలో ఎవరైనా కావచ్చు, సాతాను అనేక పర్యాయాలు మన ఎదుట లోకంలో ఉన్నటువంటి వాటిని పెట్టి నీవు సాగిలపడు, నీకు ఇస్తానంటే మనం ఎన్ని పర్యాయాలు సాగిలపడలేదు, వానికి మొక్కలేదు. వానికి సాగిలపడటం అంటే నీవే నా దేవుడివి, నీవే నా ప్రభువి, నీవే నా రక్షకుడు అని సాగిలపడుతున్నావు. అంటే నశించే ఆ వెండి బంగారం, ఈ లోకంలో ఉన్న సినిమాలు, లేకుంటే క్రికెట్లు, వాటితో పాటు మనము కూడా లోకంలో ఉన్న ఏది కూడా మంచిది కాదు. అందుకే ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయము 8వ వాక్యంలో గతంలో మనం చదువుకున్న రీతిగా దైవజనుడైన మోషే ద్వారా దేవుడైన యెహోవా ఆనాటి సంఘానికి మాత్రమే కాదు, నేటి దినాన్న మనకు కూడా ప్రకటింపచేస్తున్నాడు. ఏంటి అది? నీ కంటికి మంచి అనిపించినదంతయో నీవు పోగేసుకోకూడదు కదండి. చదువుకున్నాం అన్నమాట. ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయము 8వ వాక్యంలో మనం చదువుకుంటే, నేడు మనం ఇక్కడ చేయొచ్చున్నట్లు మీలో ప్రతి మనుషుడు తన కంటికి, తన మనస్సుకి, తన దృష్టికి యుక్తమైనదంతయో లేక మంచి అనిపించినదంతయో చేయకూడదు అని దైవజనుడి ద్వారా దేవుడు తెలియజేసినట్లు మనము చూస్తూ ఉంటున్నాం. లోకంలో ఏ ఒక్కటి కూడా మంచిది లేదు. నువ్వు వాటి మీద దృష్టి పెట్టి వాటిని ఆశించి వాటిని కౌగిలించుకుంటే జాగ్రత్త, నరకము నీ కోసం, పాతాళము, నరకము, మరణము పొంచి ఉంది అని మనము దేవుని గ్రంథం తెలియజేస్తుంది. మనం ఏం చేయాలి? యేసయ్యలాగా మనము జయించాలి. ఆ కాడు వలె కాకుండా నశించే వాటి మీద దృష్టి పెట్టి నాశనానికి పోయినట్లు, మనము లోతు వలె కాకుండా, మనము గెహాచి వలె కాకుండా, యేసు ఎలా చేయించాడో మనము కూడా ఆ వాక్యాలను ఎక్కువగా ధ్యానించి మన హృదయంలో నింపుకొని మనము కూడా యేసు వాక్యము ద్వారా మరి వాడిని జయించినట్లు మనము కూడా చేయించాలి. ఎలీషా, దైవజనుడైన ఎలీషా చేయించినట్లు మనము కూడా చేయించాలి. అబ్రహాం అంటాడు ఏమనంటే, నీ వాటిల్లో నూలు పోగైనను చెప్పుల వారైనను నేను తీసుకొనను. అబ్రహాం ఏమంటాడు చెప్పండి? నీ వాటిల్లో అంటే లోకంలో ఉన్న వాటిలో నూలు పోగైనా చెప్పులు వారైనా నేను తీసుకొనను. ఇక్కడ జరిగిన సంఘటన ఏంటి అని మనము చూసినట్లయితే 4 దేశాలు వాళ్ళు వచ్చి 5 దేశాలని ఓడించారు. ఆ 5 దేశాలు ఓడిపోయిన దేశాల్లో ఎవరున్నారు అంటే సొదొమ గుమర్రా పట్టణాలు కూడా ఉన్నాయి. అక్కడ ప్రజలను, అక్కడ స్త్రీలను, పురుషుల్ని, బాలులను, పసిపిల్లల్ని, ఆస్తి అంతా కూడా పట్టుకొని పోతున్నారు 4 దేశస్తులు. ఈ విషయం ఈ పట్టుకొని పోయే వాళ్ళలో ఎవరున్నారు? లోతు కుటుంబం కూడా ఉంది. ఈ సంగతి అబ్రహాముకు తెలియపరచబడింది. అయ్యా అబ్రహాం గారు, ఈ బంధువు అయినటువంటి లోతు కుటుంబాన్ని ఫలానా దేశస్తులు 4 దేశస్తులు వచ్చి మరి చెరలోనే కొనుక్కోబోతున్నారు అని తెలిసేసరికి అబ్రహాము తన ఇంట పుట్టి అలవర్చబడిన 318 మందిని వెంట పెట్టుకొని వాళ్ళని తరిమి, వాళ్ళని కొట్టి, చివరికి 5 దేశాల ఆ యొక్క మరి ఆస్తులు, వారి సంపదను, వారి యొక్క బంధువులను అందరినీ కూడా మరలా తీసుకుని వచ్చాడు. సొదొమరాజు అబ్రహామును ఎదుర్కొని ఏమని అంటున్నాడంటే, చదువుకుందాం ఆ మాట, ఆ ఒక్క మాట చదువుకొని మనం ముగించుకుందాం. ఆదికాండం 14వ అధ్యాయం. ఆదికాండము 14వ అధ్యాయము 16వ వచనంలో చదువుకుంటే, ఆస్తి యావత్తు తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతును, అతని ఆస్తిని, స్త్రీలను, ప్రజలను తిరిగి తీసుకొని వచ్చెను. అప్పుడు సొదొమరాజు ఏమంటున్నాడంటే 17వ వచనంలో, అతడు కదొర్లాయోమెరును అతనితో కూడా ఉన్న రాజులను ఓడించి తిరిగి వచ్చినప్పుడు సొదొమరాజు అంటున్నాడు అతన్ని ఎదుర్కొనటకు రాజులోయ అని 20వ వచనం చదువుకుందాం. 20వ వచనం, నీ శత్రువులను, సొదొమరాజు అబ్రహామును ఎదుర్కొనడానికి పోయి
ఏమని అంటున్నాడంటే, నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడకు దేవుడు స్తుతింపబడును గాక అని చెప్పాడు. అతడు అన్నిట్లోనూ 10వ వంతు అతనికి. సొదొమరాజు మనుషులను నాకు ఇచ్చి ఏమంటున్నాడు అబ్రాహాముతో, నీవు ఆ 4 దేశస్తులతో యుద్ధం చేసి వాళ్ళను ఓడించి ఆ మనుషులను ఆస్తిని తీసుకుని వచ్చావు కదా, కాబట్టి మనుషులు మాత్రమే నాకు ఇచ్చి ఆస్తిని నీవే తీసుకున్నామని అబ్రహాముతో చెప్పగా, అబ్రహాం అంటున్నాడు, నేనే అబ్రహామును ధర్మంతునిగా చేసి తినని నీవు చెప్పకుండానట్లు ఒక నూలు పోగైనను చెప్పుల వారైనను నీ వాటిల్లో ఏదైనాను తీసుకొనను అని ఆకాశమునకు భూమికి సృష్టికర్త అయిన సర్వోన్నతుడైన దేవుడిని యెహోవా ఎదుట నా ఈ చేయెత్తి ప్రమాణం చేస్తున్నాను. ప్రియా దేవుని బిడ్డ, ఈ మాట నీవు నేను మనం చెప్పగలుగుతామా? నీ వాటిల్లో నూలు పోగైనా చెప్పుల వారైనా నేను తీసుకొనను అని మనము చెప్పగలిగే స్థితిలో ఉంటున్నామా? లోకములో ఉన్నదంతయు శాపగ్రస్తమే అని అబ్రహాముకు తెలుసు, ఎలీషాకు తెలుసు. ఎలీషా అంటున్నాడు, పరలోకములో నూతన యెరూషలేము పట్టణంలో బంగారు గృహాలు నా కోసం ఉన్నాయి, బంగారు వీధులు నాకున్నాయి, శ్రేష్టమైనటువంటి నిత్యమైన మహిమ నాకు అక్కడ కాచుకొని ఎదురు చూస్తుంది అని ఎరిగినటువంటి వాడే ఈ లోకంలో ఉన్న వాటిని ప్రేమించకుండా, వాటిని ద్వేషించి, వాటిని అసహించుకొని వాటికి దూరంగా పరిగెత్తినట్లు పారిపోయినట్లు మనం చూస్తాం. అబ్రహాము కూడా అదే అంటున్నాడు, ఇదిగో నీ వాటిలో నూలు పోగైనా నేను తీసుకొనను. దైవజనుడైన ఎలీషా అంటున్నాడు, ఇదిగో నేనేమియో తీసుకొనను. ఎంతో బ్రతిమలాడినను అతడు ఒప్పలేదు. బ్రతిమలాడాడు, దైవజనుడా నేను దీన్ని తీసుకోవాలయ్యా అని బ్రతిమలాడుతున్నా ఒప్పలేదని. అబ్రహాం అంటున్నాడు, ఇదిగో నీ వాటిల్లో నూలు పోగైనా చెప్పుల వారైనా నేను తీసుకొనను. మనం చెప్పగలుగుతామా? లోకంలో ఉన్న ఆశల్ని, లోకంలో ఉన్న నశించే వాటిని మనము ప్రేమించి వాటి వైపే దృష్టి పెట్టి కన్నులు పెట్టి వాటి కొరకు ప్రయాసపడుతున్నామా? ఆత్మదేవుడు నీ ఎదుటే నా ఎదుటే నిలబడి మనతోనే ఆయన ప్రశ్నిస్తూ ఉన్నాడు. వీటిని జయించడానికి మనము శక్తిని మని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. అవును ప్రభువా, నశించే వాటి మీద కాదయ్యా. ఈ ఆత్మీయ యాత్ర కొన్ని దినాలకు నీవు రావటం ఆలస్యం అయితే, నాకు మరణం సంభవించినట్లయితే నేను ఆత్మీయత సంపూర్ణతలోనే నేను నా ప్రాణాన్ని విడిచి నీ ఎదుగు రావాలయ్యా. లోకాన్ని విడిచేటప్పుడు నేను లోకంలో పొరలాడుకున్నా, లోకాన్ని విడిచి నీ ఎదుగు వచ్చేటప్పుడు ఆత్మీయ సంపూర్ణుడిగా నేను ఉండాలని కోరుకుంటున్నాను. అట్టి కృప దయచేయమని మనం ప్రార్థన చేద్దామా? దేవుని బిడ్డలారా, లోకములో నశించే వాటి మీద కన్నులు పెట్టారు ఎంతో మంది. వాళ్ళలో ముగ్గురిని మనం చూసాం, ఆకాను, గెహాచి, లోతు. మనం వాటి వారి వలె కాకుండా లోకాన్ని, అందులో ఉన్న సమస్తమును జయించిన యేసు వలె మనం ఉండాలి, ఎలీషా వలె మనం ఉండాలి, దైవజనుడైన అబ్రహాము వలె మనం ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉండగా అట్టి కృపను మనకు ప్రసాదించినట్లుగా ప్రేరేపణ కలిగిన వారు ప్రార్థించాలని కోరుతూ ఉన్నాను.